సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. మాదాపూర్లోని రేడియంట్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, హైడ్రాపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమెరికా, జపాన్ పర్యటనలో ఉండడంతో ఆయన లేకుండానే ఈ సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. స్పందన, రేపు సాయంత్రం 4 గంటలకు మాదాపూర్లోని ట్రిడెంట్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఇటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు. అయితే టీపీసీ చీఫ్ గా నూతనంగా నియమితులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటి సీఎల్పీ సమావేశం కావడంతో మరి ఈ సమావేశంలో ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు కాబట్టి ఆయనకు సన్మాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం అంటే ఈ సన్మాన కార్యక్రమం తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం ఇటు గాంధీ భవన్లో కూడా ఇటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సంబంధించిన నేతలతో కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశమయ్యారు. ఇటు సంస్థాగతంగా పార్టీ బలోపేతం, అదేవిధంగా ఇటు ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటిపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. మరి వీటన్నిటిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. వీటన్నిటి కూడా రేపు జరిగే సీఎల్పీ సమావేశాలు కూడా చర్చిస్తారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు పార్టీకి సంబంధించిన నేతలకి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు అందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అయితే మొదటి నుంచి కూడా దాదాపు మనం చూస్తున్నాం ఇటు కులగణన అనేది కూడా చాలా కీలకమైనది కాబట్టి మరి త్వరలోనే ఇటు రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కులగణన చేయబోతుంది. ఈ కులగణన తర్వాత 2-3 నెలల్లోనే ఇటు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి మరి ఈ సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కూడా ఈ యొక్క సీఎల్పీ సమావేశాలు కూడా చర్చిస్తారు. ప్రధానంగా చర్చించిన తర్వాత పార్టీ బలోపేతం, అదేవిధంగా ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లలో చాలా వరకు కూడా ప్రభుత్వం సంబంధించిన లీడర్లు కానీ అదేవిధంగా కింది స్థాయి కార్యకర్తలను కూడా విఫలమవుతున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మరి వీటన్నిటిపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరినప్పుడే మరి ఆ ప్రభుత్వంపై కూడా ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి మరి వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిర్ణయించారు. మరి అదే విషయంపై కూడా ఈరోజు గాంధీ భవన్లో ఇటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సంబంధించిన నేతలతో అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మరి ఈ సమావేశాలు కూడా అందరు కూడా దిశానిర్దేశం చేశారు. మరి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగేటువంటి సీఎల్పీ సమావేశంలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మొదటగా అదేవిధంగా ఇటు పార్టీ పదవులు ఏదైతే ఉన్నాయో నూతనంగా టీపీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియమితైన తర్వాత మరి కొత్త కార్యవర్గాన్ని కూడా నియమించాల్సి ఉంటుంది కాబట్టి మరి దానిపై చర్చించాల్సి ఉంది. మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో పాటు దాదాపు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఇంకా 6 మంత్రులు కూడా చోటు ఉంది కేబినెట్లో కాబట్టి మరి వాటిపై కూడా చర్చిస్తారు. అదేవిధంగా ఇటు సంస్థాగత ఎన్నికలు, అదేవిధంగా ఈ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మరోసారి చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే కొన్ని మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో మాత్రం వీళ్ళందరిపై చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హాజరు కావడం లేదు. ఆయన ఇప్పటికే ఈ రోజే ఆయన అమెరికా, జపాన్ పర్యటన కూడా బయలుదేరారు కాబట్టి మరి వచ్చే నెల 2 తారీఖు వరకు కూడా ఆయన పర్యటనలు ఉంటారు కాబట్టి మరి ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క లేకుండానే ఈ యొక్క సమావేశం కూడా జరగనుంది. ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. మరి గతంలో కూడా సీఎల్పీ లీడర్ గా కూడా మల్లు బట్టి విక్రమార్క కూడా పనిచేశారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి డిప్యూటీ సీఎం గా కూడా కొనసాగుతున్నారు కాబట్టి మరి ఫస్ట్ టైం ఆయన లేకుండానే ఈ యొక్క సీఎల్పీ సమావేశం జరుగుతుంది. మరి ఈ విషయంపై అంటే మెయిన్ గా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు సంస్థాగతమైన విషయాలతో పాటు అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల్లో కూడా ఎన్నికల్లో కూడా ఎక్కువగా ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ బలంగా ఉంది. మనం చూసాం మరి అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే బీఆర్ఎస్ పడిపోయింది. మరి కాంగ్రెస్ అయితే 64 స్థానాలు వచ్చాయి. మరి ఇటు పార్లమెంట్ ఎన్నికలు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎన్ని స్థానాలు వచ్చినాయి, మరి బీఆర్ఎస్ కు గుండు సున్నా వచ్చింది కాబట్టి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, అత్యధిక స్థానాలు గెలుచుకోవడం లక్ష్యంగా ఈ యొక్క సమావేశం జరిగింది కాబట్టి మరి యొక్క సీఎల్పీ సమావేశంలో ఇటు క్యాడర్ కి అంటే ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, అదేవిధంగా మంత్రులందరూ కూడా
సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో మాత్రం కొంతమంది కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి కొంతమందికి సామాజిక సమీకరణలో భాగంగా కొంతమందికి పదవులు కూడా దక్కట్లేని నిరాశ ఉంది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఇటు సిఎల్పి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా జరగాల్సి ఉంది కాబట్టి. సతీష్, అంటే ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికల అంటే భేటీకి సంబంధించి రేపు జరిగే సిఎల్పి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు హైడ్రా గురించి కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఏంటి హైడ్రా గురించి ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం? ఇప్పటికే ఈ హైడ్రా గురించి కూడా నిన్న మనం చూసాం. ఇటు కేబినెట్ భేటీలో కూడా హైడ్రాకు చట్టబద్ధత కూడా కల్పించడం జరిగింది. అంటే సర్వాధికారులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఇప్పటికే హైడ్రా కూడా తన పనిని కూడా స్పీడప్ చేసింది. ఇప్పటికే ఇటు బఫర్ జోన్లో కానీ అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి కట్టడాలపై కూడా కొరడా రుచి చూపిస్తుంది హైడ్రా. ఇప్పటికే కట్టడాలను కూల్చివేస్తుంది కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా మరి పార్టీకి కూడా దిశానిర్దేశం చేసింది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా కూల్చివేతలపై కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మరి ఎమ్మెల్యేలు కానీ మిగతా ఇతరతర నేతలు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాబట్టి మరి దానికి ధీటుగా కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా కౌంటర్ అటాక్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు కాంగ్రెస్ సంబంధించిన నేతలు మాత్రం కొంతవరకు వెనకడిగేసినట్టు తెలుస్తుంది కాబట్టి మరి దీనిపై మరి ప్రతిపక్షాలకు ధీటుగా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా కౌంటర్ అటాక్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు కాబట్టి మరి ఈ విషయాలపై కూడా రేపు జరిగే సిఎల్పి సమావేశంలో నిర్వహిస్తారు. మరి ఓవరాల్ గా మాత్రం ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా ప్రభుత్వ పథకాలను పబ్లిక్లోకి తీసుకెళ్లడం అదేవిధంగా మరి పార్టీ పదవుల విషయాలు కానీ అదేవిధంగా మరోవైపు ఇటు క్యాడర్కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది కాబట్టి మరోవైపు ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. మరి ప్రజలతో మమేకం అవుతూ మరి ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా వాటిపై కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా రేపు సిఎల్పి సమావేశంలో చర్చిస్తారు. ఇటు సంస్థాగతకు సంబంధించి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా పార్టీ బలోపేతం మరోవైపు ఇటు పార్టీకి సంబంధించిన పదవులు మరోవైపు ఇటు దీనికి సంబంధించి అంటే అన్ని విషయాలపై కూడా రేపు సిఎల్పి సమావేశంలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత మరి అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరి రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మాదాపూర్లోని ట్రెడెంట్ హోటల్లో సిఎల్పి సమావేశం జరుగుతుంది కాబట్టి మరి దీనిపై కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే కొంతవరకు అయితే ఆసక్తికరంగా నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఇటు వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ సంబంధించిన పార్టీ నేతలతో కూడా కొత్త టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశమై వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది కాబట్టి మరి ఈ రోజు జరిగినటువంటి అన్ని విషయాలను కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా సిఎల్పి సమావేశంలో కూడా మరి ఎమ్మెల్సీ టీపీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా వాళ్ళందరూ కూడా వివరిస్తారు. వివరించిన తర్వాత మరి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ యొక్క రేపు జరిగేటువంటి సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా అంటే ఇటు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకి ఎమ్మెల్సీలందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.